321 క్వశ్చన్ చూడండి. ద ఫ్రంట్ బల్జింగ్ పార్ట్ ఆఫ్ ద ఐ విచ్ ఈస్ మేడ్ ఫ్రమ్ ట్రాన్స్పరెంట్ టిష్యూస్ ఈజ్ కాల్డ్. ఫ్రంట్ బల్జింగ్గా ఉన్నదాన్ని ఏమంటారు? కంటి పైన ఉబ్బెత్తుగా ఉన్న మనకు ట్రాన్స్పరెంట్ పొరని ఏమంటామంటే కార్నియా అంటారు. ఉందా? ఓకే, కార్నియా అంటారు. ట్రాన్స్పరెంట్ పొరని ఏమంటడం జరుగుతుంది? కార్నియా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ 322 క్వశ్చన్. నియర్ పాయింట్ ఆఫ్ ఎన్ ఐ సఫరింగ్ ఫ్రమ్ ద లాంగ్ సైట్నెస్ ఈజ్. సో లాంగ్ సైట్నెట్, దీర్ఘదృష్టి, లాంగ్ సైట్నెస్, హైపర్మెట్రోపియా ఉన్న వారికి దగ్గరి వస్తువులు సరిగ్గా ఆగుపించవు. కాబట్టి వారి యొక్క కనిష్ట దూరము, స్పష్ట దృష్టి కనిష్ట దూరము మ్యాక్సిమంగా 25 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ అవుతుంది. 25 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ అవుతుంది. గ్రేటర్ దాన్ 25 సెంటీమీటర్స్, గ్రేటర్ దాన్ 25 సెంటీమీటర్స్. నెక్స్ట్ 323 క్వశ్చన్ చూడండి. ద హ్యూమన్ ఐ ఫార్మ్స్ ద ఇమేజ్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఎట్ ఇట్స్. సో ఎప్పుడు హ్యూమన్ ఐ ఎక్కడ ఇమేజ్ని ఫామ్ చేస్తుంది? ఇమేజ్ని ఎప్పుడు కూడా రెటీనా మీదనే ఫామ్ చేస్తుంది. వస్తువు ఎక్కడన్నా ఉండని కంపల్సరీ అది రెటీనా మీదనే ఫామ్ చేస్తుంది. ఈ వస్తు దూరం ఎక్కడ మారినా రెటీనా మీద మాత్రమే ఫామ్ అవుతుంది. దానికి అనుగుణంగా ఐ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్లో మార్పు వస్తుంది. ఐ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ను మార్చేటి ఏంటివి? సీలియరీ మజిల్స్. నెక్స్ట్ 324th క్వశ్చన్ చూడండి. ద చేంజ్ ఇన్ ఫోకల్ లెంత్ ఆఫ్ ఎన్ ఐ లెన్స్ ఈజ్ కాస్డ్ బై ద యాక్షన్ ఆఫ్. ఐ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ను మార్చేటివి ఏమిటి? ఐ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ను మార్చేటివి ఏంటివి? సీలియరీ మజిల్స్. సీలియరీ మజిల్స్ ఐ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ను మారుస్తాయి. ఐ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ను మార్చడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ 325 క్వశ్చన్. రీఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఇన్ ద ఐ అక్కర్స్ ఎట్. రీఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఇన్ ద ఐ. రీఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎక్కడ జరుగుతుంది? రీఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎక్కడ జరుగుతుంది? కార్నియాలో జరుగుతుందా? ఐ లెన్స్లో జరుగుతుందా? లేదా రెండిట్లలో జరుగుతుందా? రెండిట్లలో జరుగుతుంది. కంటిలోనికి ప్రవేశించే కాంతి మొదటగా కార్నియా వద్ద రీఫ్రాక్షన్ జరుగుతుంది. ఆ తర్వాత కంటి లోపల ఉండే లెన్స్ ద్వారా కూడా మనకు రీఫ్రాక్షన్ జరుగుతుంది. కాబట్టి 2 సార్లు రీఫ్రాక్షన్ జరుగుతుంది అనేది గుర్తుంచుకోవాలి.